ఏపీలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులు మళ్లింపు బయటపడింది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్షలో నిధులు మళ్లింపుపై ప్రశ్నలు సంధించారు. 2020-21 స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల నిధులుండగా ప్రస్తుతం ఖాతాలో మిగిలింది కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఖాతాలో 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో సవివరంగా తేల్చాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలి కొదిలేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు పవన్. నిధుల మళ్లింపుపై లోతుగా సమీక్షించాలని అన్నారు. ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా చెప్పాలని ఆదేశించారు. గత 5 ఏళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చించాలన్నారు పవన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే నిధుల మళ్లింపుకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ చాలా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దానికి సంబంధించిన నివేదికను కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. ఈ సమీక్షలో నిధుల వ్యవహారానికి సంబంధించి కూడా అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన తీరుపై పవన్ కళ్యాణ్ ఒక దశలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. 2020-21 సంబంధించి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించి 2092 కోట్ల నిధులు ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ కార్పొరేషన్ లో దాదాపుగా 7 కోట్లు మాత్రమే మిగిలింది. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఖాతాలో 3 కోట్లు ఉన్నట్లు రికార్డులో చెప్పింది. వైసీపీ పాలకుల నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 2092 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు వస్తే కేవలం 22-23 ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు, అంటే 3 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఉండటాన్ని కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ లక్ష్యాన్ని గాలికి వదిలేశారు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు నిధులు ఎటు వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, ఎవరు అనుమతితో డైవర్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తనకు ఇవ్వాలని చెప్పి కూడా పవన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లలో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది, దీనికి కారకులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా ఆయన అయితే అధికారులు ఆదేశించారు. మొన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో కూడా నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కి సంబంధించి కూడా నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు.